ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రార్థనా ధూపము అనే శీర్షిక క్రింద ఉపశీర్షికగా తప్పుడు ప్రార్థనలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ శీర్షిక క్రింద దేవుణ్ణి బలవంతం చేయొద్దు అనే సందేశాన్ని, అలాగే సాతానును మనం బంధించకూడదు అనే సందేశాన్ని మీ ముందుంచాను. నేటి వీడియోలో ప్రతిదానికి సాతానును నిందించటం సబబేనా అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు కొంతమంది నేరస్తులు తాము చేయాల్సింది చేసేసి, అప్పుడు నాకేమైందో తెలీదు, దెయ్యం పట్టి నేను అలా చేశాను అంటారు. అంటే వారు అలా చేయటానికి కారణం దెయ్యమే గాని వారు కాదని వారి వాదన. ప్రియులారా, దెయ్యాలు మనలను ప్రేరేపించటం వాస్తవమే. సాతానుడు మనకున్న సహజమైన కోరికలను అధికం చేయటానికి బాణాలను ప్రయోగిస్తాడు. అవే దుష్టుని యొక్క అగ్ని బాణములు. అవి మనలో ఉన్న సహజమైన కోరికలను అధికం చేసి రగిలిస్తాయి. అయితే వాని యొక్క బాణము వచ్చి పడిన తర్వాత మన సహకారం లేకుండా మనము వాడి చేత జయింపబడం. సాతానుడు కేవలం మనలను శోధిస్తాడు అంతే. సాటన్ ఓన్లీ టెంప్టర్స్ యాజ్ హీ టెంప్టెడ్ జీసస్. హీ కెనాట్ డిఫీట్ అస్ వితౌట్ అవర్ కోఆపరేషన్. మన సహకారం లేకుండా వాడు మనలను ఓడించలేడు. ఒక వ్యక్తి మద్యం తాగి యాక్సిడెంట్ చేస్తే శిక్ష ఆ వ్యక్తికే వేస్తారు కానీ మద్యానికి వేయరు. అలాగే ఒక హంతకుడు ఒకరిని హత్య చేస్తే మనం ఆ హంతకుడిలో ఉన్న నరహత్య ఆత్మను నిందించలేం. అలాగే వ్యభిచారం చేస్తే ఆమెను లేదా అతన్ని శిక్షించాలి కానీ వారిలోని వ్యభిచారపు ఆత్మను మనం శిక్షించలేము, నిందించలేము. కావున మనం ఏ పాపంలో పడిపోయినా దానికి బాధ్యులం మనమే గాని సాతానుడు కాదు. మనం పాపంలో పడటానికి మనలోని దురాశయేనని యాకోబు పత్రికలో దేవుని వాక్యము మనకు తెలియచేసినది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ కొన్ని సోపానాలు మనం చూస్తాం. మన స్వకీయమైన దురాశ, తరువాత శోధన, తరువాత పాపము, తరువాత మరణం. కనుక ప్రతిదానికి సాతానును నిందించి మనం తప్పించుకోకూడదు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు నిందలన్నీ సాతాను మీదకి నెట్టివేస్తుంటారు. వాక్యం చదవలేకపోయామా వాడే కారణం, దేవునికి ఇవ్వలేకపోయామా వాడే కారణం, గుడికి రాలేకపోయామా వాడే కారణం, ఇతరులను కొట్టామా తిట్టామా వాడే కారణం అని మనం చేసిన ప్రతిదానికి సాతానును నిందించటం అలవాటైపోయింది. మనం అలాగూ చేయకూడదు. అయితే ప్రియులారా, సాతాను యొక్క అగ్ని బాణములను చల్లార్చుటకు దేవుడు మనకు శక్తినిస్తాడని బైబిల్ మనకు వాగ్దానం చేస్తోంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దుష్టుని యొక్క అగ్ని బాణములు విశ్వాసము చేత. ఆ విశ్వాసము మనకు పరిశుద్ధాత్మ నింపుదలనిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా సాతానుడు మనలో కలిగించిన కోరికను మనము ఒప్పుకోకుండా ఉంటాం, దానిని ఆర్పివేస్తాం. ఈ సమయంలో ఒక పాత సామెతను నేను గుర్తు చేస్తున్నాను. యు కెనాట్ హెల్ప్ స్వాలోస్ ఫ్లయింగ్ ఓవర్ యువర్ హెడ్, బట్ యు కెన్ ప్రివెంట్ దెమ్ బిల్డింగ్ నెస్ట్స్ ఇన్ యువర్ హెయిర్. అనగా పిచ్చుకలను మన తలల మీదుగా ఎగరకుండా మనం చేయలేము కానీ అవి మన తలపై వాలి గూడు కట్టుకోకుండా మనం చేయగలము అనేది ఆ సామెత యొక్క భావం. ప్రియులరా, సాతాను యొక్క బాణాలు నీలోనికి రాకుండా ఉండో, చెడు తలంపులు నీలోనికి రాకుండా ఉండో. అయితే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నీవు ఆ ఆలోచన వాక్యానుసారమైనదా లేదా అనే విషయాన్ని వివేచించగలవు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు దానిని ఆర్పివేయగలవు. ఈ వర్తమానం వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీ తలంపులను పరిశుద్ధాత్మ సహాయము చేత సవరించుకొనండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ప్రకారము ప్రతి విషయమును గూర్చి మీరు ప్రార్థన చెయ్యండి. అప్పుడు జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మకు తమ్మును తాము అప్పగించుకొనకపోవటం వలన వారు తమ తలంపులలో ఓడిపోవచ్చున్నారు. ఈ మాటలు వింటుండగా విశ్వసించుచున్న ప్రతి వీక్షకుని నీ ఆత్మచేత నింపి సాతాను యొక్క అగ్ని బాణములను ఆర్పు శక్తిని వారికి దయచేయమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.